హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ విత్ స్పెషల్ ప్రోగ్రామ్. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే అధికార ప్రతినిధి మనతో పాటు శివకుమార్ లాల్ గారు ఉన్నారు. అలాగే తను స్పోక్స్ పర్సన్ కూడా. సో వారిని అడిగి వారి మాటలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టాఫ్ని తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్కారం అండి. సో శివకుమార్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అనగానే మనకి గుర్తొచ్చేది నార్మల్గా రేవంత్ రెడ్డి గారు ఆబ్వియస్గా గుర్తొస్తుంటారు. సో ముందుగా అసలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్న కాన్సెప్ట్ మీకు ఎందుకు వచ్చింది? అసలు దాంట్లోనే మీరు నిలకడగా ప్రయాణం చేస్తూ ఎందుకు వెళ్తున్నారు? వేరే పార్టీకి ఎందుకు వెళ్ళట్లేదు? ఇక్కడ ఏం నచ్చింది అసలు? మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ కావడానికి నా కాలేజ్ సమయం నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం ఉంది. యూత్ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. దట్ వాజ్ 1983. ఆ టైంలో జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు అంటే ఒక అభిమానం. రాజీవ్ గాంధీ గారి అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ యూత్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. ప్రొఫెషనల్గా నేను ఒక డెంటిస్ట్ కూడా. సో దాని ద్వారా మేము ఫ్రీ క్యాంప్స్ కానీ లేకపోతే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కానీ అవన్నీ చేస్తూ పోవడం జరిగింది. దాంట్లో నాకు 87-88లో బెస్ట్ డిస్టిక్ యూత్ అవార్డు వచ్చింది. దాని తర్వాత 88లో బెస్ట్ స్టేట్ యూత్ అవార్డు అనేది ఉంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇద్దరికే ఇచ్చారు. దాంట్లో నేను ఒక్కడిని. ఓకే, వెరీ నైస్ సార్, గ్రేట్ థింగ్. సో ఆ ప్రయాణంలో నాకు పీజీఆర్ గారు అటాచ్ అవ్వడం అయింది. పీజీఆర్ ఫాలోవర్గా ఉండింది. దాని తర్వాత 94 ఆ ప్రయాణంలో పీజీఆర్ యువసేన అని చెప్పి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో పీజీఆర్ గారికి బాగా సత్సంబంధాలు ఉండే, దగ్గరుండే, ఏ ప్రోగ్రాం చెప్పినా మేము అక్కడ ఉండి ఆయనకి చేదోడు అడుగుగా ఉండడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇతను వచ్చాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? సో ఎలాంటివి చేశారని మీరు అనుకుంటున్నారు? మొత్తానికి ఒక 9.5-10 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అండ్ కంపెనీ కొంచెం ప్రజలకు ఇచ్చిన మాటలు పూర్తి చేయకుండా మాయ మాటలు చెప్పడం జరిగింది. కొన్నిటి దగ్గర వాళ్ళు ఏదైతే స్కీమ్స్ పెట్టిండ్రో అది జస్ట్ కమిషన్ గురించి, వాళ్ళ లాభం గురించే, ప్రజలకు ఎక్కువ జరగకుండా వాళ్ళకి ఎక్కువ లబ్ధి కూరింది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొత్తానికి క్యాడర్లో ఒక మంచి జోష్ వచ్చింది. సెకండ్ లైన్ లీడర్షిప్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో పర్ఫెక్ట్గా పనిచేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే 9.5 ఇయర్స్లో బీఆర్ఎస్ చేసిన తప్పిదాలకి కాంగ్రెస్ పార్టీకి అదొక మంచి అవకాశం దొరికింది. దాన్ని ప్రజలకు ఎత్తి చూపించడం జరిగింది. దానివల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 7 to 8 months సక్సెస్ఫుల్గా ముందుకు సాగిపోతూ ఉంది. సో ఇప్పుడు మరి మనకి రేవంత్ రెడ్డి గారు మనకి ముందుగానే ప్రమాణ స్వీకారానికి ముందుగానే మనకి 6 గ్యారంటీలు ప్రవేశపెడతానని ఇచ్చిన పథకాలని ఇంకా ప్రవేశపెట్టలేదని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు నిజంగానే ప్రవేశపెడతారా లేకపోతే అవి ఉట్టి మాటలేనా ఏంటి అసలు? అంటే ఒకటండి, ప్రభుత్వం రాకముందు ఏదైతే యాంటీ బీఆర్ఎస్ ఉంటేనో అది చెప్పడం జరిగింది. ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రతి శాఖలో ఏదైతే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో ప్రతి మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ప్రజలకు చెప్పడం జరిగింది ఓపెన్గా. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈరోజు ఖజానా ఖాళీ ఉంది. ఏ మంత్రిత్వ శాఖలైనా వీళ్ళు కుల్లగొట్టిండ్రు తప్ప ఏ మంత్రిత్వ శాఖలో అసలు ఏ రకమైన కూడా బ్యాలెన్స్ లేదు, నీల్ బ్యాలెన్స్ ఉంది అనేది చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5-2 months అదే పార్లమెంట్ ఎలక్షన్స్కి పోయింది. సో ఒకటి ఏంటంటే 5 గ్యారెంటీలు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. అది చేసిండ్రు. అందులో ఫ్రీ బస్సెస్ ఒకటి, తర్వాత ఈ ఏదైతే వైట్ రేషన్ కార్డు ప్లస్ ఇంకా కరెంటుది ఏదైతే ఉందో 200 units, దానికి ప్రాబ్లం ఏమైందంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళకే ఇస్తామనేది కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. సో ఈరోజు బడాబాబులు ఎవరైతే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఉన్నారో కూడా కొంతమందికి వైట్ రేషన్ కార్డు ఉంది అనేది ఒక క్వశ్చన్. సో దాని గురించి అనేసి ఈ వైట్ రేషన్ కార్డ్ మళ్ళీ అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఆ ప్రక్షాళన జరుగుతూనే ఉంది. అంటే
ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనేది ఖచ్చితంగా గవర్నమెంట్ సిద్ధాంతం. ఎందుకంటే ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇస్తే ఇంకొకటి దీంట్లో ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు మట్టుకు వితౌట్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకురావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారితో కూడా మాకు బాగా మంచి సత్సంబంధాలు ఉండేది. ఆయన ఏదైతే ప్రజలతో మమేకమై ప్రతిరోజు ప్రజా దర్బార్ నడిపించే దాంట్లో మొత్తానికి 7 రోజులలో 4 days మనం ఆయనతో ఉండేవాళ్ళం అప్పట్లో. అంటే ఆ సంబంధాలు ఎందుకంటే ఒకవేళ నాయకుడు సరైన పద్ధతిలో కూడా ప్రజలకు మంచి చేస్తున్నారు అనుకున్నా ఆ ప్రజా దర్బార్ పెట్టడం లేదంటే ప్రజలు కూడా నేరుగా వెళ్ళి ఒక ముఖ్యమంత్రిని కలిసినాము, మన అర్జీ ఇచ్చినాము అనేది వాళ్ళకు ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల ముఖ్యమంత్రి ఎవరైతే ఆ స్థాయిలో ఉన్న వారికి కూడా ప్రజలలో ఏమి ఇబ్బందులు ఉన్నాయనేది ఇంకా కొంచెం ప్రజలతో మమేకమైనట్టు ఉంటుంది. కాబట్టి అది జరగడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఏమి కావాలనే ఒక ఉద్దేశంతో 108 ఒకటి, తర్వాత ఈ వైట్ రేషన్ కార్డు, దాని తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డుకి వైట్ కార్డుకి లింక్ లేదని చెప్పి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. ఎందుకంటే చాలామంది వైట్ రేషన్ కార్డు ఎవరైతే తీసుకున్నారో ఆరోగ్యశ్రీ గురించి అనేది ఆలోచనతో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసేసింది, వైట్ కార్డుకి ప్లస్ ఆరోగ్యశ్రీకి సంబంధం లేదు, ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికైనా ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు ఏమైందంటే వైట్ రేషన్ కార్డులో బిలో పవర్టీ లైన్ వాళ్ళే ముందుకు రాకూడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే నిజంగా కూడా ఆ బిలో పవర్టీ లైన్ కంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకి అది. ఓకే, కొత్తగా అమలు చేసినటువంటి ఆయుష్మాన్ భారత్ అనేది అమలులోకి నిజంగానే వస్తుందా? నిజంగా పేదవారికి 5 లక్షల బీమా అనేది లభిస్తుందా? ఇది కూడా మధ్యలో ఆపేసేది ఏమైనా ఉందా, లేకపోతే ఫార్వర్డ్ వెళ్తుందంటారు? అంటే ప్రభుత్వం ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందే ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు చెప్పిండు, మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పి. గత ప్రభుత్వంలో సెక్రటరియట్లకి 3 to 5 ఎంట్రీ ఉండేది కాదు, ప్రజలు ఎవరు కూడా విజిటర్స్ పోయేది కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా విజిటర్స్ వెళ్ళడం జరుగుతుంది. అది ఏ మంత్రిత్వ శాఖకి వెళ్ళినా పర్లే, ఏమైనా ఒక ఎక్సెప్ట్ ఒక సీఎం తప్ప మిగతా వాళ్ళని అందరినీ కలవడం జరుగుతుంది. ఇక్కడ జ్యోతిరావు పులే ప్రజాభవన్ ఏదైతే పెట్టినో అది కూడా దాంట్లో కూడా ఎంట్రీ లేకుండా ఈరోజు ఖచ్చితంగా అక్కడ ప్రజాపాలనను పెట్టి అందరిది వాళ్ళ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకోవడం, అది తీసుకున్న తర్వాత వాళ్ళ నంబర్కి మీ ఏదైతే అప్లికేషన్ పెట్టిండో మీ ఇబ్బంది ఏదైతుందో ఆ ఇబ్బందిని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసినామని మెసేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో రీసెంట్గా జరిగినటువంటి ఇరు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి మీటింగ్స్లో చంద్రబాబు కావచ్చు అలాగే రేవంత్ రెడ్డి, సో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్లో ఎలాంటి విమర్శలు జరిగాయి, అంటే ఎలాంటి చర్చలు జరిగాయి, అంటే మనకి ప్రజలకు ఎలాగా సహాయం చేయాలని వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు గతంలో తెలంగాణ అనౌన్స్ అయిన తర్వాత విభజన హామీ చట్టం కింద 2 రాష్ట్రాలు మనకి ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏమైపోయిందంటే క్యాపిటల్ ఏదైతుందో 10 years తర్వాత వాళ్ళకి పూర్తిగా ఇది తెలంగాణకే ఇప్పుడు క్యాపిటల్ హైదరాబాద్ అనే ఉద్దేశం. కాబట్టి గతంలో ఆ 9.5 సంవత్సరాలలో అటు జగన్ కానీ ఇటు కేసీఆర్ గారు కానీ ఆ సబ్జెక్ట్ మీద ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. సో వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఏమంటే వాళ్ళిద్దరు కూడా గతంలో చంద్రబాబు గారు నిజంగా సీనియర్ నాయకుడు, మొత్తానికి అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డికి ఒక బాబాయో తండ్రి లాంటి వాడు ఆ ఏజ్లో కంపేర్ చేస్తే. కానీ ఈరోజు వాళ్ళిద్దరు కూడా అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రావడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి ముఖ్యమంత్రిగా రావడం, వీళ్ళిద్దరు కలిసి విభజన హామీ చట్టం మీద ఏదైతే ఉందో 2 కూడా మనం పెండింగ్లో ఇష్యూస్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాలనేది ఒక ఆలోచన. అది మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆ రెండిట్లో కూడా ఏదైతే వాటాలు ఎవరైతే ఆంధ్రాకు రావాల్సినవి లేకపోతే తెలంగాణకు రావాల్సినవి అవి స్వరంగా మాట్లాడుకొని అది చేస్తామన్నారు. దాన్ని కూడా ఒక కమిటీ వేస్తున్నారు. గత ప్రభుత్వ నాయకులు అందరూ మనకి బయట కమెంట్స్ చేసిన దాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇద్దరు గురువు శిష్యులు కలిసి చేస్తున్నారని చెప్పి పాజిటివ్గా ట్రోల్ చేస్తున్నారు, అలాగే నెగిటివ్ కూడా చెప్తున్నారు. సో దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? దీన్ని గతంలో కూడా జగన్ గారు కేసీఆర్ గారు కూడా కలిసి తిరగడం జరిగింది. వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ప్రజల గురించి వాళ్ళు మాట్లాడింది ఎక్కడ కూడా మనకు మీడియాలో కానీ లేకపోతే ప్రింట్ మీడియాలో రాలేదు. ఈరోజు చంద్రబాబు గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి దాన్ని ఒక పరిష్కార దిశకు తీసుకుపోతామంటే అది నిజంగా కూడా సంతోషకరమైన వార్త అని. సో మనకి గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఎలాంటి మార్పులు వచ్చాయో మనందరికీ తెలుసు, చూసాము కేసీఆర్ గారి ప్రభుత్వం ఏంటో.
సో ఇప్పుడు రేవంత్ గారు కొత్తగా తీసుకొచ్చినవి డిఫరెన్సెస్ ఏమైనా కనిపించాయా యాజ్ ఏ కాంగ్రెస్ నాయకుడిగా మీకు? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ గురించి మాట్లాడడం జరిగింది. డిఎస్సి వాళ్ళు పెట్టి తర్వాత పోస్ట్పోన్ చేయడం జరిగింది, లేకపోతే ప్రతిసారి యువకులను ఇబ్బంది చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డిఎస్సి వేయడం జరిగింది. మొన్న ఏదైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్పోన్ చేయండి అంటే కూడా దాన్ని కూడా డిసెంబర్కి పోస్ట్పోన్ చేయడం అయింది. ప్రజలు ఏదైతే చెప్తున్నారో ప్రజాపాలన అనే ఒక ఆలోచన ఏదైతే తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందో దానికి అనుగుణంగానే ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. ఏ మంత్రిత్వ శాఖకి ఆ మంత్రికే అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ శాఖలో వాళ్ళే రివ్యూ మీటింగ్ చేసి ముఖ్యమంత్రికి కానీ అలాగే నివేదిక ఇవ్వాలని చెప్పి ఆలోచన. అందుకు గత ప్రభుత్వంలో మటుకు ఎప్పుడు ఏ రివ్యూ మీటింగ్ లేదు. ఎక్కడ పోయి మాట్లాడినా గతంలో ఉన్న షాడో ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్ లేదంటే కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళు మాట్లాడేది ఎక్కడ కూడా లేకుండే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఎవరి శాఖ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంతసేపు తెలంగాణ సర్కారు ఉచిత పథకాల మీద ఆలోచన పెట్టి బస్సులు అని చెప్పి అది ఇది అని చెప్పేసి పెట్టే ఆలోచన ఎందుకు నిరుద్యోగుల పైన పెట్టట్లేదు? అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎందుకు ఆలోచించడం లేదు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిరుద్యోగుల పైన ఆలోచించే ఈరోజు జాబ్ క్యాలెండర్ కూడా ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ కూడా చేసేసింది. జాబ్ క్యాలెండర్ ఇప్పటి నుంచి ఇక్కడ వరకు చేస్తామని చెప్పి మొన్న డిఎస్సి ఎప్పుడైతే పోస్ట్పోన్ చేసిందో మంత్రివర్గం నిర్ణయంలో అది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ 9.5 సంవత్సరాలలో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉండేనో వాళ్ళకు ఒక రకమైన ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు ఉన్న టీఎస్పీఎస్ను ఇప్పుడు టీజీపీఎస్ ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు వేసింది తక్కువ. ఓకే, సో చేరికలంటేనే ఇష్టం లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పాత ప్రభుత్వం అంటే తెలంగాణ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు మనని ఎందుకు కొత్త కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది? ఇష్టం లేదు అని చెప్పిన రేవంత్ రెడ్డియే ఎందుకు తన పార్టీలోకి తీసుకుంటున్నారు? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అటు బీజేపీ నుంచి నాయకులు ఇటు కేసీఆర్ వాళ్ళ అనుచరులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పడం జరిగింది. అది గతంలో ఏదైతే ప్రజలు 2019లో ఫుల్ మ్యాండేట్ ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ మొత్తానికి అపోజిషన్ పార్టీ లేకుండా ఆయన చేయడం జరిగింది. సిఎల్పి లేకుండా విలీనం చేయడం జరిగింది. ఈరోజు ఆయననేమో భయభ్రాంతులు చేసి అందరినీ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక ఫ్రీడమ్ ఉంది. అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఫ్రీడమ్ కూడా లేకుండా ఒక 6 గంటల సేపు ఒక ముఖ్యమంత్రిని కలవాలని కూర్చున్న ఒక ఎమ్మెల్సీ మినిస్టర్ ఎమ్మెల్యే ఎవరైనా సరే ఈరోజు కేసీఆర్ కలవడు పో అంటే 6 అవర్స్ కూర్చొని వెయిట్ చేసినాక కూడా వాపస్ వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్లకి కూడా ఖచ్చితంగా మాకు ఫ్రీడమ్ కావాలా, మేము ఈ ఫ్యామిలీ పాలిటిక్స్తో విసుగు అయిపోయినామని చెప్పి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్లోకి రావడం జరుగుతుంది. అదే కాకుండా అది అంటారు కదా, మీరు నేర్పిన విద్య నీరజాక్ష అని, అంటే మీరు ఏదైతే గుంతలు పోయినో ఆ గుంతలు ఈరోజు మీరే పడబోతుండ్రు అనేది కేసీఆర్కు అండ్ వాళ్ళ కంపెనీకి అర్థం కావాలి. బట్ ఇంత తక్కువ టైంలో ఇంతమంది డే బై డే మనకి గడిచే కొద్దీ చాలా మంది ఇటు షిఫ్ట్ అయిపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి. దీనికి డబ్బులకు అమ్ముడుపోతున్నారా లేకపోతే నిజంగానే కాంగ్రెస్ పార్టీ జెన్యున్ గా ఉందని చెప్పి వీళ్ళు ముందుకు సాగడం జరుగుతుంది? అదే నేనేం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కూలదోస్తామని ఇటు బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు ఏదైతే సైలెంట్ రిలేషన్ ఏదైతే మెయింటైన్ చేస్తారో దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది చేస్తాము కూలదోస్తాం అనేది వాళ్ళు చెప్పడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది మేము కూడా ఎలక్షన్స్కి ముందు గేట్లు ఓపెన్ చేసినాము రావచ్చు అని చెప్పడం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలకని ఇతర పార్టీలో పోయినారో వాళ్ళని గర్వాపసి రమ్మని చెప్పడం జరిగింది. గర్వాపసి అంటే ఎవరైతే పార్టీలకి పోయినారో మళ్ళీ మన పార్టీలకి వెళ్ళిపోయినారో మీరు మళ్ళీ పార్టీలకు రమ్మని చెప్పడం జరిగింది. అట్లా కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఇట్లా కూడా ఉన్నారు. ఓకే, సో మనకి కేసీఆర్ చేసినటువంటి ప్రభుత్వం గురించి మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అంటే కేసీఆర్ చేయలేని పనులు నేను చేస్తాను, నేను ముందుకు వస్తాను అని మీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి కావచ్చు, మీ అందరికీ అతను చెప్తున్నటువంటి నినాదాలు ఏంటి? ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎలా మోటివేట్ చేస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతానికైతే మన రీసెంట్లీ కొంతమంది చైర్మన్లను కూడా వేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది, అసెంబ్లీ కూడా ఉంది. సో ఇవన్నీ పార్టీలో ఒక రొటీన్గా అయితే జరుగుతుంది. మిగతా విషయాలలో ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే జస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 7 months అయింది కాబట్టి ఇంకా టైం.
మీకు తెలిసినంత వరకు ఇప్పుడు మనకి 8 నెలలు అవుతుంది మన కాంగ్రెస్ పార్టీ వచ్చి. సో ఈ 8 నెలల్లో జరిగిన మంచి విషయం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే ఏం జరిగింది అంటే ఏం చెప్తారు మీరు? ప్రజలకు ఇచ్చిన హామీని ముందుకు తీసుకుపోవడము. ఇప్పుడు రైతులకు ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపలని 1 లక్ష రూపాయలు మాఫ్ అయిపోయింది. ఇంకెవరైతే వాళ్ళకి కాలేదో ప్రతి జిల్లాలో వాళ్ళకు ఒక ఎంక్వైరీ సెంటర్ పెట్టి ఎవరికి రాలేదో అది ఏముందో అనేది కూడా సరి చేయడం. 15th లోపల ఇంకొక 1 లక్ష రూపాయలు చేస్తారు. ఎందుకంటే అది ఆల్రెడీ రాహుల్ గాంధీ గారిది నోట చెప్పించడం జరిగింది ఎలక్షన్ ముందు. ఈరోజు రేపు రాహుల్ గాంధీ గారికి కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళి ఆయనకు కూడా విన్నపం చెప్పడం జరిగింది. మీ నోట్ నుండి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినాము. అదే వరంగల్లో మళ్ళీ వెళ్ళి మనం సభ పెట్టి మేము ఇచ్చిన మాట కంప్లీట్ చేసినామని చెప్పాలని చెప్పి నిన్న కోరడం జరిగింది. ఈరోజు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటే కూడా నిజంగా కూడా రైతులకు అది బెనిఫిటే కదా. ఇప్పుడు మనకి కరెంటు విద్యుత్ గురించి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారు కదా. సో చెప్పినట్టుగా అందరికైతే ప్రొవైడ్ చేయట్లేదు రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు కొంతమందికి రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళకే కొంతమందికి మాత్రమే వస్తున్నాయి, అందరికైతే రావట్లేదు. సో సొంత ఇల్లు లేని వారి పరిస్థితి ఏంటి? ఇట్లా మనకి కావాల్సిన వాళ్ళని చూస్ చేసుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ కావాల్సిన వాళ్ళని ఎవరిని చూస్ చేయడం అనేది ఏముంటుందండి. ఎందుకంటే ఏదైతే బిలో పవర్టీ లైన్ అని ముందే చెప్పడం జరిగింది. ఆ బిలో పవర్టీ లైన్ అంటే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళకి ఆల్రెడీ విడతల వారీగా వాళ్ళకి మెసేజ్ వస్తుంది, మీకు 200 యూనిట్స్ ఫ్రీ పవర్ మీకు అనౌన్స్ అయింది అని చెప్పి. మిగతా ఎవరెవరైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఆ ప్రక్రియ అట్లానే జరుగుతుంది. ఎవరికైతే నిజంగా కూడా వైట్ రేషన్ కార్డు లేదో ఆల్రెడీ 6 గ్యారంటీస్ అప్పుడు అప్లికేషన్ ఫామ్లో వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఆ అప్లై చేసుకున్న వాళ్ళకి మళ్ళీ రేషన్ కార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ అది అప్లికేబుల్ అవుతుంది. ఓకే. సో మరి మనకి ముందుగానే చెప్పారు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి, జరగగానే ప్రమాణ స్వీకారం అయిపోగానే ఇస్తా అని చెప్పి ఇంతవరకు 8 నెలలు అయినా కానీ ఒక్క పథకాన్ని అమలు చేసి ఇంకా 5 పథకాలు అలానే హోల్లో ఉండిపోయాయి. దీనికి కారణము మనకి తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యమా లేకపోతే కాన్సన్ట్రేట్ చేయలేకపోవడమా? అసలు ఎందుకు ఈ మధ్యలో ఈ విమర్శలు జరుగుతున్నాయి? ఇప్పుడు 6 గ్యారంటీలో ఆల్మోస్ట్ ఆల్ 5 గ్యారంటీస్ మీకు ఆల్రెడీ అనౌన్స్ అయినాయి. ఒక గ్యారంటీ అది మొన్న ఎలక్షన్ వరకు పెండింగ్ ఉండే, దాన్ని కూడా మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఏకకాలంలో అనౌన్స్ చేయడం అంటే ఒకటేసారి అన్ని వదలడం కాదు అండి. అంటే ఏదైతే ప్రక్రియ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ ప్రక్రియలో ఇది ఒక భాగం. మొత్తానికి ఫ్రీ కరెంట్ ఇచ్చేస్తామంటే ఎవరికి పడతాలకి ఇయ్యమనేది కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయాన ఒక మీటింగ్లో చెప్పింది, బడా బాబులు అంటే ఎవరైతే బంజారా జూబ్లీస్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి 3 floors 5 floors ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు రేషన్ కార్డు ఉంది. అటువంటి అన్ని ప్రక్షాళన చేసినాకనే ఇవ్వడము, లేకపోతే అందరికీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికి ఇవ్వడం అంటే ఒకసారి అది స్క్రూటినీ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆ మాట చెప్పడం జరిగింది. సో ఇంకా మనకి రేవంత్ సర్కార్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ముందుగా ఫర్దర్గా? ఇప్పుడు మనకి వచ్చే నెలలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలని ఒక్కొక్కటిగా అన్నీ కంప్లీట్ చేసుకుంటూ పోతారు. ఎందుకంటే ప్రజలు ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు హైకమాండ్, ఇటు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మన దగ్గర ప్రచారం చేసిపోయినారు. వాళ్ళు వాళ్ళతో చెప్పించడము, వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండానే ఖచ్చితంగా సర్కార్ నడుస్తుంది. సో అనుకున్నట్టుగా మీ లక్ష్యాన్ని ఆగస్టు 15th వరకు అన్నీ ముందుకు కొనసాగాలని మేము కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాళ మన స్పెషల్ ఇంటర్వ్యూ విత్ స్పెషల్ పర్సన్ శివకుమార్ లాల్ గారు. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.